నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బుద్ధవనంను సందర్శించారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. స్థానిక ఎమ్మెల్యే కందుకూరి జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునుడు ఇక తిరిగినటువంటి నేలకు ఎంతో ప్రాధాన్యం ఉందని కూడా నాగార్జున సాగర్ను ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు అభిప్రాయపడ్డారు. నడియాడినటువంటి ప్రాంతం బుద్ధవనం ఒక గొప్ప పర్యాటక కేంద్రం. అది ఈ బుద్ధుని యొక్క ప్రాధాన్యత అనేది యావత్ దక్షిణాసియాలో కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి. మరి అటువంటి బౌద్ధ ప్రచారం కోసం నాగార్జునుడు మరి సుమారుగా 2000 సంవత్సరాల క్రితమే ఆయన యొక్క ఉపదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఈ యొక్క నాగార్జున సాగర్ ప్రాంతంలో, అందుకని పేరు నాగార్జున వచ్చింది, నాగార్జునుడు నడయాడినటువంటి ప్రాంతం. మరి ఇంత గొప్ప ప్రాంతం ఇక్కడ బుద్ధవనం కూడా చాలా గొప్పగా నిర్మాణం జరిగింది. వాస్తవ ప్రకృతి అందాలు, నాగార్జున సాగర్ అందాలు చాలా ఉన్నాయి. దీన్ని మనం యావత్ భారతదేశానికి, ప్రపంచానికి కూడా ఈ యొక్క ప్రాంతం యొక్క ప్రాధాన్యతను ప్రపంచ స్థాయికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళను రప్పించాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా ఈ యొక్క టూరిజం ప్రమోషన్ ద్వారా